నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. మనకి ఈరోజు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. బట్ ఈ మూవీలో ఏంటి అంటే ఒక స్పెషల్ ఉందంట అండి. అదేంటి అంటే బందర్. ఈ మూవీలో మొత్తం హైలైట్ చేసింది బందర్ అంట. మరి బందర్ని ఎందుకు అంత హైలైట్ చేయాల్సి వచ్చింది, అసలు బందర్ స్పెషాలిటీ ఏంటి, మనకి చరిత్రలో కానీ చూసుకున్నట్లయితే బందర్కి చాలా స్పెషల్ ఉందంట. మరి ఆ స్పెషల్ ఏంటి, ఆ బందర్కి సంబంధించిన విశేషాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈరోజు రిలీజ్ అయిన మూవీ మనం చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు మూవీ. ఈ మూవీలో స్పెషల్ ఏంటి అంటే చాలామంది చెప్పేది ఏంటి అంటే బందర్ అనే ఊరు గురించి అయితే చెప్తున్నారు. ఈ ఊరు గురించి చెప్తున్నారు సార్, ఎందుకు అంత స్పెషల్ ఉంది సార్? అంటే ఈ మచిలీపట్నం హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ ఇంట్రడక్షన్ సన్నివేశమే మచిలీపట్నంలో స్టార్ట్ అయినట్టుగా చూపించారు. అంటే అది ఎక్కువగా ఎలివేట్ అయింది అనేసి అదే అక్కడ మచిలీపట్నం బందర్ పోర్టు, మచిలీపట్నంలో కూడా పోర్ట్ రోడ్ అని ఉంది. ఒకప్పుడు బందర్లో వాడరేవుకి ఉండేది అక్కడ, అంటే షిప్లన్నీ అక్కడికే వచ్చి బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు. ఇక్కడ కూడా ఇప్పుడు నైజాం నవాబు కూడా బందర్లో గెస్ట్ హౌస్లు ఉండేవి అనేవాళ్ళు. ఎక్కడెక్కడ వాళ్ళకి అందరికీ, అందుకే డైలాగ్ ఉంది సినిమాలో, సౌత్ ఇండియన్ వాణిజ్య రాజధాని అని మచిలీపట్నం అనే ఆ డైలాగ్తో చెప్పించారు. ఒక బ్రిటిష్ ఆయన రావటం, ఆయన దగ్గర నుంచి వజ్రాలు దోచుకోవడం అనే సన్నివేశం స్టార్టింగ్లోనే ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది కదా, అది బందర్లోనూ ఒక వాడరేవులో జరిగినట్టుగా చూపించారు. అంటే ఈ వీరమల్లు బందర్వాడు అన్నట్టుగా చెప్పారు ఈ సినిమాలో. అందువల్ల బందర్కిను వీరమల్లుకి కనెక్షన్ ఏంటంటే, వీరమల్లు కల్పిత పాత్ర, బందర్ ఒరిజినల్. ఓకే, అసలు ఈ వీరమల్లు కల్పిత పాత్ర అనేది మనం చూసుకున్నట్లయితే సార్, అసలు ఈ వీరమల్లు అనే పర్సన్ ఎవరు సార్? వీరమల్లు వాళ్ళు ఏంటంటే సినిమా కోసమని నేను అనుకోండి క్రిష్ గారు రాసుకున్నప్పుడు వేరే పాత్ర ఉండేది. స్టార్టింగ్లో అనుకున్న పాత్ర వేరే అయి ఉండేది. కానీ సినిమా కోసం ఏంటంటే అది మర్చిపోయి సినిమా రకరకాలుగా మారింది కాబట్టి ఒక కల్పిత పాత్రగా పెట్టారు. అతను బందర్ వాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. బందర్ దగ్గర కొల్లూరులో కోహినూర్ డైమండ్ పుట్టిందని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకోటి ఏంటంటే మచిలీపట్నం గురించి చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే చాలా వరకు షిప్లన్నీ అటే వచ్చేవని చెప్తారు. ఎందుకంటే మచిలీపట్నంలో ఉన్న పేటలకు ఇంగ్లీష్ పాలెం అని ఉంటుంది, ఫ్రెంచ్ పేట అని ఉంటుంది, పరాస్పేట, డచ్ పేట, ఇట్లా అన్ని ఇంగ్లీష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ పేర్లు, ఆ పేర్లతో ఉంటాయి అక్కడ. ఇంగ్లీష్ పాలెం అనేది కానీ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఆంగ్లేయులంతా మచిలీపట్నంలోనే ఒక అడ్డా అని చెప్పుకోవాలి వాళ్ళకి. ఇప్పుడు బందర్ వాటర్ ఇప్పుడు తయారవుతుంది, కానీ ఒకప్పుడు దక్షిణాది రాజధాని అని చెప్పారంటేనే బందర్కి ఎంత చరిత్ర ఉంది అనేది అర్థమవుతుంది. ఆ చరిత్ర ఏమైపోయింది తెలియదు, కానీ అదే వచ్చింది సార్ డౌట్. ఒకప్పుడు బందర్కి అంత ప్రత్యేకత ఉన్నది, బట్ ఈ రోజు ఎందుకు బందర్ అంటే ఆలోచించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఎక్కడ అని చెప్పేసి. ఎందుకంటే బందర్ని కొంత నిర్లక్ష్యం చేశారని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ఆ సామాజిక సమీకరణలు కావచ్చు, ఏదైనా కానీ షిప్ వాడరేవు కట్టకపోవటం కానీ, లేదా వాడరేవు కట్టి ఉంటే మెడ్రాస్ ఎంత డెవలప్ అయ్యేది అంతకన్నా ఎక్కువ, మెడ్రాస్ కన్నా ఎక్కువ బందర్ డెవలప్ అయ్యేది, వైజాగ్ కన్నా ఎక్కువ మచిలీపట్నం డెవలప్ అయ్యేది. కానీ ఆ రోడ్లు, ఆ లింకులు అనేది ఇటు నుంచి విజయవాడ నుంచి ఇటు రావడం, బందర్కి సరైన రోడ్డు ఫెసిలిటీస్ లేకపోవడంతో బందర్కి ఆ లింకులు తెగిపోయినాయి. ఇదివరకు మన నైజాం నవాబు కూడా అక్కడే వచ్చి ఉండేవాళ్ళు అనేది చెప్తూ ఉంటారు చిన్నప్పుడు కూడా, మా చిన్నప్పుడు కూడా. అంత చరిత్ర బందర్లో ఉంది. ఇంకోటి ఏంటంటే మచిలీపట్నం అంటే ఒక పెద్ద చేప పడితే ఆ చేపతో ఇల్లు కట్టారని చెప్తారు. చేప ముళ్ళతో కిటికీలు, చేప ముళ్ళుతో దర్వాజాలు చేశారని, చేపతో కట్టారని చెప్తారు ఇల్లు. బందర్కోట అని ఊరు ఉంది, గిలగల దిండి బందర్కోట అని పెద్ద చేప పడింది. ఆ చేపతో వాళ్ళు దాని ముళ్ళుని తీసుకొచ్చి, మనకి ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ బదులు అంత పవర్ఫుల్గా, అంత బోన్ పటిష్టంగా తిమింగలాలో మరి ఏమో తెలియదు. అందుకనే మచిలీపట్నం పేరు రావడానికి చేపతో ఇల్లు కట్టారు అని ఇప్పుడు లేదు, అది ఇప్పుడు లేదు. అప్పట్లో కట్టారు అనేది పేరు, అందుకని మచిలీ అనే పేరు, మచిలీ అంటే చేప కాబట్టి మచిలీపట్నం అనే పేరు అట్లా వచ్చింది. అది మచిలీపట్నం కొన్ని చరిత్ర. కాకపోతే ఈ సినిమాలో మచిలీపట్నానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు హరిహర వీరమల్లులో. ఎందుకంటే బందర్వాసి ఢిల్లీ వెళ్తాడు, ఔరంగజేబ్ దగ్గరికి వెళ్తాడు, నైజాం నవాబ్ దగ్గరికి వస్తాడు, అట్లా కథను ట్రావెల్ చేసుకొచ్చారు. బందర్లో మొదలైన కథ హైదరాబాద్కి చార్మినార్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తుంది, ఎర్రకోటకి వెళ్తుంది. అది అవును సార్, నాకు ఇక్కడ అడగాలి అనుకున్నాను. ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ రివ్యూ ఎలా ఉంది అనేది అయితే మాకు చెప్పారు, కానీ సెకండ్ పార్ట్ కూడా 20% వరకు అయిపోయింది షూటింగ్ అనేసి అన్నారు కదా సార్. మరి సెకండ్ పార్ట్ నేను కూడా సెకండ్ పార్ట్ అయి ఉండదు, ఎందుకంటే క్లైమాక్స్లో కూడా ఇప్పుడు ఔరంగజేబుతో ఫైట్ ఉంటే ఆ క్లైమాక్స్ ఆ రేంజ్ వేరుగా ఉండేది. కానీ ఇక్కడ క్లైమాక్స్లో ఆ ఫైట్ పెట్టల, ఏదో ఒక తుఫాన్ వచ్చి ఆ తుఫాన్లో వీళ్ళు చిక్కుకున్నట్టుగా చూపించేసి తేలిపోయింది సినిమా.
కనీసం బాబిడియోలతో పవన్ కళ్యాణ్కి ఒక ఫైట్ పెట్టి, ఎందుకంటే ఔరంగజేబు చాలా పవర్ఫుల్ అంటారు కదా, అలాంటి ఔరంగజేబుని మట్టి కనిపించేలాగా చేస్తే ఎలా ఉండేది? బట్ ఎందుకు అలా కల్పిత పాత్రలు అనుకోతుంది పోనీ. అంటే చారిత్రకంగా ఔరంగజేబు చరిత్రలో ఈ లేదు కదా, ఈ ఘట్టం లేదు కదా, మనం పెట్టకూడదనే ఉద్దేశంతో వాళ్ళు అది పెట్టలేదేమో అనుకుంటున్నాను నేను. ఓకే, మేబీ ఇది అనుకోవచ్చు సార్, ఎందుకంటే ఎవరిని కల్పిత పాత్రలు కాదు అని చెప్పి. ఇది కల్పిత పాత్ర వీరమల్లు, ఔరంగజేబు ఒరిజినల్ పాత్ర. ఈ రెండు పాత్రను కలపడమే ఒక తప్పు జనరల్గా. ఇప్పుడు కలిపారనుకో, కలిపినప్పుడు కల్పిత పాత్రగా చెప్పి మేము కలిపామని చెప్పి చేయొచ్చు. అలా చేసిండే బాగుండేది. ఆ ఫైట్ కూడా పెట్టాల. క్లైమాక్స్ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. చాలా మంది క్లైమాక్స్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అది ప్రీ క్లైమాక్స్ లాగా వెళ్ళింది. ఆ క్లైమాక్స్ ఔరంగజేబుని కలిసేటప్పటికి ఆ తుఫాన్లో చిక్కుకోవడంతో సినిమా ముగిసిపోతుంది. అంతకుముందు సన్నివేశాలు ఇక్కడ వర్ణయాగం చేయటం కానీ, వర్షం లేకపోవడం కానీ అవన్నీ చూపించుకుంటూ వచ్చారు. అక్కడ ఫైట్ పెట్టారు, అక్కడ జరిగింది, అక్కడి నుంచి మొదలైంది. కానీ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్పీచ్లో ఉన్నట్టుగా క్లైమాక్స్ పెద్ద హైలైట్ అయిందని చెప్పడం కానీ, క్లైమాక్స్ కానీ చెప్పాలంటే ఇంటర్వెల్కి ముందు వచ్చే సన్నివేశాల్లోనే చాలా హైలైట్ అయిన సన్నివేశాలు ఉన్నాయి. మనకి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం డల్నెస్ ఇచ్చింది. బట్ పార్ట్ 2 అవ్వలేదంటారా సార్? పార్ట్ 2 అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాని కంప్లీట్ చేసి జనం ముందు తీసుకొద్దామని సంకల్పంతో చేశారు వాళ్ళు. ఇప్పుడు మనకేంటి, సినిమా హిట్ అయ్యి బాగా పెద్ద పేరు తెచ్చుకుని ఉంటే మేబీ వాళ్ళు మళ్ళీ సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇక్కడతో దీన్ని ఆపేద్దాం, ఎందుకంటే నేను సినిమాలు చేయను అంటున్నారు కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్ అని చెప్తున్నారు సార్. మరి అంటే పార్ట్ 2 ఉంటే మనకి పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఎండింగ్లోని క్లైమాక్స్ మీరు చెప్పినట్లుగానే ఇంకా ఉంది అని చెప్పేసి ఏదో ఒక హింట్ ఇస్తారు కదా సార్, అట్లా ఏమైనా హింట్ ఇచ్చారు కానీ అది ఎప్పుడు కూడా, ఇప్పుడు దేవర సినిమా ఉంది, ఎప్పుడు సీక్వెల్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు కాంతార అది వర్కౌట్ అయింది, పుష్ప వర్కౌట్ అయింది, బాహుబలి వర్కౌట్ అయింది. ఇట్లా అనుకున్నప్పుడు వర్కౌట్ అవుతాయి సినిమా హిట్ అయితే. ఒక పార్ట్ హిట్ అయిన తర్వాత అది వేరే విషయాలు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అఫట్ అంటే ఈ లెక్కల్లో డబ్బులు వచ్చిన సినిమానే హిట్, డబ్బులు రాని సినిమా ఫట్ అని చెప్తా నేను. మనుషుల జీవితాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా మరి ఆ వజ్రాల ఆటలు పనిచేసేవాళ్ళు వాళ్ళేమో బలిపశులుగా మారిపోతూ చూపించుకుంటూ స్టార్టింగ్లో సన్నివేశాలు చూపిస్తాడు. వజ్రం దొరుకుతుంది కుర్రాడికి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లాక్కుంటారు. మంచి వజ్రాలు తెచ్చిన వాడికి మంచి భోజనం పెడతారు, తేన వాళ్ళకేమో ఏదో నామినల్గా పెడతా ఉంటారు ఫుడ్. ఈ తరహాలో స్టార్టింగ్ సన్నివేశంతోనే ఇలా స్టార్ట్ అవుతుంది సినిమా. కానీ చివరికి కోహినూర్ డైమండ్ దగ్గరికి వెళ్ళింది. ఇది కోహినూర్ డైమండ్తో ముడిపెట్టి మళ్ళీ హైందవ ధర్మానికి ముడిపెట్టి దీంట్లో హైందవాన్ని దీన్ని కలపడం వల్ల కొంత డిస్టర్బెన్స్ జరిగింది అనుకుంటున్నాను నేను అనుకోవటం. అది మొత్తానికైతే వీరమల్లుకి బందర్కి ఉన్న కనెక్షన్ ఏంటంటే, సినిమాలో వీరమల్లు ఎంట్రీ బందర్ నుంచి స్టార్ట్ అవుతుంది. హీరో ఎంట్రీ అనేది వీరమల్లు బందర్వాడ అన్నట్టుగా చెప్పారు. కాబట్టి అతను విజయనగర సామ్రాజ్య వారసులు అని చెప్పుకుంటూ వచ్చారు. అలా ఒక కల్పిత పాత్ర ఇది చెప్పాలి. సో మొత్తానికైతే బందర్కి వీరమల్లుకు ఉన్న రిలేషన్ ఇది అనమాట. ఓకే సార్, బందర్ యొక్క ప్రత్యేకత ఏమిటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా.